హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మన రెసిపీ వచ్చేసి సర్వప్ప అనమాట. సో చాలామంది దీన్ని గిన్నప్ప అని కూడా అంటారు. సో వీడియోలో చూపిస్తున్నట్టు ప్రాసెస్ అయితే మనం చేసుకోవాలి. ఫస్ట్ బియ్యం పిండి అయితే తీసుకొని అందులో మనకు కావాల్సినంత ఉప్పు, కారం, పచ్చిమిర్చి, కరివేపాకు, పప్పులు అన్ని వీడియోలో చూపిస్తున్నట్టు అన్నీ వేసేసుకొని తర్వాత మంచిగా వాటర్ వేసుకొని మంచిగా దాన్ని మిక్స్ అయితే చేసుకోవాలన్నమాట. మనకు కావాలంటే పల్లీలు ఇంకా పప్పులు ఏమైనా ఉంటే అవి కూడా వేసేసుకొని వాటర్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు మంచిగా కలుపుకోవాలి. మంచిగా కలుపుకున్న తర్వాత దాన్ని మంచి కన్సిస్టెన్సీ వచ్చే వరకు మనం కలుపుకోవాలి. తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టు దాన్ని గిన్నెకైతే మనం పెట్టుకోవాలి. కడాయిలో కొంచెం ఆయిల్ వేసి దాంట్లో పిండిని మనమైతే ఇట్లా వీడియోలో చూపిస్తున్నట్టు గిన్నెకైతే మనం పెట్టుకోవాలి. సో అందుకే దీన్ని చాలామంది గిన్నప్ప అని కూడా అంటారు. సో సర్వప్ప అని కూడా అంటారు. నెక్స్ట్ దాన్ని స్టవ్ పైన పెట్టి మంచి రెడ్ కలర్ వచ్చే వరకు కాల్చుకుంటే అంతే, మన సర్వప్ప అయితే రెడీ అయిపోయినట్టే. సో మీరైతే గిన్నప్ప అంటారో సర్వప్ప అంటారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ మీరు చేసి ఉంటే దీన్ని లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కావాలంటే మీరు ఒకసారి ట్రై చేసి కూడా చూడండి.